అమెరికా ఇరాన్ల మధ్యన కాదు, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మాత్రం భవిష్యత్తులో అణుయుద్ధం ఖాయం. ఈ విషయాన్ని తేల్చి చెప్తున్నది రష్యా. అనుమానించడం కాదు, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. డిమిత్రి మద్వదేవ్ ఎవరైతే ఒకప్పుడు అధ్యక్షుడు, ఆ తర్వాత ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఆ తనే పుతిన్ ని అధ్యక్షుడిని చేసేసి తను పక్కకెళ్ళి కూర్చుని పుతిన్ అండర్ లో పనిచేస్తున్నాడు. తను చెప్పడం అయితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉండబోతుంది. ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. న్యూక్లియర్ వార్ అయితే ఖాయం. ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండనియదు. అదే సమయంలో ఇరాన్ ఆ అణ్వాయుధాలు తయారు చేసేదే ఇజ్రాయెల్ కోసం. అది తయారైతే కనుక ఇజ్రాయెల్ కి ఇక చరిత్ర ఉండదు. అది వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి తీవ్రవాద గ్రూపులకి ఇచ్చేనా సరే ఇరాన్ చేయిస్తుంది. కాబట్టి తన ప్రాణాల కోసం, తన దేశ రక్షణ కోసం అణు యుద్ధం చేయడానికైనా ఇజ్రాయెల్ సిద్ధపడుతుంది, ఇరాన్ అణు యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది అన్నటువంటి అంచనా వేస్తుంది.